ఆర్ఓబి నిర్మాణం జరగడం వల్ల గడిచిన 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ముఖ్యంగా అటు ఇటు తిరిగేటువంటి ప్రజానీకానికి కానీ చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇది తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా కొంత వాటర్ బయటికి వెళ్ళకపోవడం, డ్రైన్లు సిల్ట్ పేరుకుపోవడం, ఇక్కడ కొన్ని మట్టి తవ్వటం, వాటి వల్ల ఈ మట్టి వెళ్ళి డ్రైన్లో కలిసిపోయి ఆ డ్రైన్లన్నీ కూడా తీసుకుపోయి నీళ్లు మళ్ళీ ఇళ్లలోకి వచ్చేయటం, రోడ్డు మీదకి వచ్చేయటం, బంకమన్ను ఏర్పడటం, వీటి వల్ల స్కూటర్స్ మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ బైక్స్ మీద వెళ్ళి పడిపోవడం, ఇలాగా రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా వచ్చి మేము పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎందుకంటే మనకి ఎర్లీ మాన్సూన్, ఈసారి తొందరగా మాన్సూన్ వచ్చింది. దానివల్ల వర్షాలు కూడా మే నెలలోనే వచ్చేయడం మొదలుపెట్టే, దాంతో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ మట్టి అంతా కూడా బంకమన్నుగా మారిపోయి నడిచేవాళ్ళు జారిపడిపోతున్నారు, మోటార్ సైకిల్ మీద కూడా జారిపడిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. స్థానిక కౌన్సిలర్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ వీరందరూ కూడా ఈ సమస్యల మీద చూస్తూ ఉన్నారు. ఇవాళ అందుకే మేము మొత్తం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో చూసుకుంటూ వచ్చాం. వాడికి ఒక టెంపరీ సొల్యూషన్ చేపట్టమని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్ఎన్బి అధికారికి కూడా చెప్పడం జరిగింది. కొంత అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి దానికి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ చూసాం. దాని ద్వారా ఆ వాటర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా కాలువల్లో పడుతున్నటువంటి సిల్ట్ని క్లియర్ చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక అలా టెంపరీగా చేసుకునేటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వార్ ఫుటింగ్ మీద ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నుంచి పని ప్రారంభిస్తారు. తాత్కాలికంగా ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాము. ఇక పర్మనెంట్ సొల్యూషన్ నాకు తెలిసింది ఆరోజు బ్రిడ్జి కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ అందమైనటువంటి సిమెంట్ రోడ్ వస్తుంది, దాంతోపాటు మంచి డ్రైన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అంతవరకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కొన్ని తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు చూసాం. అవన్నీ అమలు చేసిన తర్వాత ప్రజలందరికీ బాగుంటుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.